నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. నగర రోడ్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకి అప్పగించే ఆలోచనలో టీ సర్కార్. శబాస్, ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి చేత కాదు అని ఒప్పేసుకుందన్నమాట. విత్తునాటి అరకపట్టి ఏరువాకని ఆరంభించిన ఏపీ సీఎం అండ్ మంత్రులు. పాపం, ఈ ఇల్లే గనక అరకెలా పట్టాలో ఇత్తెల నాటాల నేర్పకపోతే రైతాంగం ఏమైపోయేదో. మోదీజీ, మీకు యోగా మీద నిజంగా ప్రేమ ఉంటే ముందు భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలు చేయండి. నితీష్. ఇంకా నయం, కేంద్రాన్ని ముక్కు మూసుకొని ఊపిరి పీల్చడం మానేయమన్నావు కాదు. వేల కోట్లు ఎగవేసిన మాల్యాని, స్కామ్ చేసిన లలిత్ మోదీని వెనక్కి రప్పించే ఆలోచన మోదీ సర్కార్కి లేదు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం పలు చోట్ల సోదాలు చేసి 86 కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న ఈడీ. చంద్రబాబు వస్తే వానలు రావన్న వైకాపా నేతలు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి ఏం సమాధానం చెప్తారు? టీడీపీ నేత డొక్కా. జగనన్నయ్య ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన లండన్ వెళ్ళడం వల్లనే కురుస్తున్నాయి అంటారు. మీకేమైనా అభ్యంతరమా? దేశంలో రెండో బుల్లెట్ ట్రైన్ ని ఢిల్లీ వారణాసి మధ్య నడపాలని ఆలోచనలు చేస్తున్న కేంద్రం. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని పాత సామెత. మల్లన్న సాగర్ ముప్పు బాధితులకి మద్దతుగా 48 గంటలు దీక్ష చేస్తా టీడీపీ నేత రేవంత్. 2 రోజులేనా? యా, అంతకు మించేసే కెపాసిటీ లేదా? 3 లేదా? బడిబాటలో విద్యార్థుల సంఖ్య ఆశించినంతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన టీ మంత్రి కడియం. ఓ పని చేయండి, మంత్రులంతా మనవాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి, లెక్క సరిపోద్ది. తుని ఘటనలో అరెస్ట్ అయిన అందరూ బెయిల్పై విడుదల. అంత ఉరిమి ఇంతే కురిసిందా అని పాత సామెత. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం.